స్టార్టింగ్ అవుతుంది. జరిగినప్పుడు వాస్తవంగా పాలకవర్గం లేదు. అవును. అయితే ఆ రోజు ఉన్న ఆఫీసర్లు మా సెక్రటరీ గారు అనుకోండి, స్టాఫ్ అనుకోండి, వాళ్ళు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే మేము వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక లెటర్ అంటే సరే ఇన్వెస్టిగేషన్ ఏమైందని అంటే పోలీసు వాళ్ళని అడిగినాం, జరుగుతుందని చెప్తున్నాము. తర్వాత మాకు దానికన్నా ముఖ్యంగా ఏంటంటే గోడౌన్లు లేనందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో ఇన్సూరెన్స్ కంపెనీతో కూడా మాట్లాడుతున్నాం. రోజుకి ఎవరో తేల్చేది పోలీసు వాళ్ళు తెలుస్తారు. కాబట్టి మా మార్కెట్ నష్టం జరుగుతుంది ఆ గోడౌన్ లేనందుకు. ఇంకొక అవి కూడా కావాలని చెప్పి మేము ఫస్ట్ మీటింగ్లోనే తీర్మానం చేసినాం. మీరు పోలీసు వారి దగ్గరికి పోయి ఏమన్నా కంప్లైంట్ చేసిండ్రా? గతంలో జరిగింది, ఇప్పుడు మాకు అవకాశం లేదు కనుక తొందరగా ఏమన్నా చేయండి, చర్యలు చెప్పండి అని. వాళ్ళు అంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. పోలీస్ చేసే పని పోలీస్ చేస్తుంది. మనకు కావాల్సింది ఏంటంటే మార్కెట్ యార్డ్కు ఇన్సూరెన్స్ కూడా డబ్బులు ఇస్తే మేము ఆ గోడౌన్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. గోడౌన్లో ఇన్సూరెన్స్ ఉంది. తర్వాత గన్ని బ్యాగ్స్కు ఆ వడ్లకు ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది మనకు సంబంధం లేని విషయం. అది సివిల్ సప్లైయర్లు తర్వాత ప్రైవేట్ వ్యక్తులు చూసుకుంటారు. మా అంటే మార్కెట్ ఆఫీస్కి సంబంధించిన ప్రాపర్టీ మాత్రం ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు అక్కడ ఇట్లాంటి అసాంఘిక ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టిండ్రు? నీకు అంటే మేము మొదటి మీటింగ్లోనే సీసీ కెమెరాలు మొత్తం మార్కెట్ మొత్తం సీసీ కెమెరాలు పెట్టాలనే తీర్మానం చేసుకున్నాం. ఇంకా ఎందుకంటే మొన్ననే కదా వచ్చింది. మేము కూడా కొంచెం విధంగా అన్ని విధంగా ఖచ్చితంగా అలాంటి ఇది జరగకుండా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. సీసీ కెమెరాలు అన్నీ కూడా అవసరం వస్తే పోలీస్ స్టేషన్కి అనుసంధానం చేసి పెట్టాం. ఇక్కడ మార్కెట్ ఆఫీస్లో ఉంటుంది, తర్వాత పోలీస్ స్టేషన్ కూడా అనుసంధానం చేసి పెట్టాం. అయితే ఇప్పుడు కిరాయికి తీసుకున్న గోడౌన్లు ఎవరైతే కిరాయికి తీసుకున్నారో వాళ్ళు సక్రమంగా చెల్లించట్లేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ కిరాయి బకాయికి సంబంధించి చెప్పలేము కానీ అంటే అది మా సెక్రటరీ చెప్పాలి, మేము చెప్పకూడదు. మీ పాలకవర్గం నుంచి బకాయిలు కట్టమని వాళ్ళకు నోటీసులు పంపించారు. ఇప్పుడు మొత్తం ఎన్ని గోడౌన్లు ఉన్నాయి, ఎన్ని గోడౌన్లు ఎంతమంది అది అద్దె తీసుకొని ఉన్నారు? ఇప్పుడు మన హర్నాథ్లో రైస్ మిల్ ఒకటి, హర్నాథ్ ఆయన సప్తగిరి ఉన్నాయి, అదొకటి సప్తగిరి వాళ్ళు వెంకటేశ్వర రెడ్డి ఒకటి, తర్వాత సాయి ముగ్గురుకున్నాయి కిరాయిలు. ఇప్పుడు అంటుకపోయిందేమో సివిల్ సప్లైలకే ఉంది ఆ గోడ మొత్తం. మీరు కూడా నోటీసులకే పరిమితం అవుతారా అని యాక్షన్ తీసుకుంటారు? ఇప్పటికి 7-8 సార్లు నోటీసులు ఇచ్చాను. ఇప్పుడైతే ఎవరైతే బకాయిలు చెల్లించలేదని బకాయిలు చెల్లించిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఆల్రెడీ వాళ్ళ స్టాక్ బయటికి ఇవ్వద్దని చెప్పినాం మా సెక్రటరీ గారికి. వాళ్ళ ఒట్లు ఉంటాయి కదా, బకాయి కట్టిన తర్వాత ఒట్లు బయటికి తీసుకుపోవాలని చెప్పి తీర్మానం చేసినాం. ఖచ్చితంగా వసూలు చేస్తాం బకాయిలను. ఇప్పటికి దాదాపు 10 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని చెప్పి తెలుస్తుంది. మేము వచ్చిన తర్వాత ఫస్ట్ నోటీస్ ఇచ్చిండు, ఒకసారి మీటింగ్ కూడా పెట్టి చెప్పినాం. కడతా ఉన్నారు, సీజన్ వచ్చినాక మళ్ళీ కడతామని చెప్పి. ఇంకోటి ఇప్పుడు ధాన్యం వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మాకు 18 వస్తుంది తేమ శాతము, వీళ్ళు కొంటలేరు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో 25 వచ్చినా కూడా కొన్నారు. ఇప్పుడు ఎందుకు అట్లా పెట్టారు? మేము ఇక్కడ పోసుకొని ఈయనే తెల్లారు కాపలా వేయాల్సి వస్తుందని చెప్పని అంటున్నారు. వింటర్ సీజన్ కనుక అమేచర్ 18 వస్తుంది. మేము పొద్దుకులు ఆరబోసినా కూడా, కూలీలను పెట్టి ఆరబోసినా కూడా అమేచర్ 18 వస్తుంది. ఇక్కడ కొనుగోలు జరగట్లేదు, మేము నష్టపోతున్నాం, కూలీలను పెట్టుకొని ఆ పంట పొలాల దగ్గర నష్టపోయినాం, మళ్ళీ ఇక్కడ నష్టపోతున్నాం అని చెప్పి రైతులు ఆరోపిస్తున్నారు. అంటే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏంది, సివిల్ సప్లై గైడ్ లైన్స్ ఏంది అంటే సన్న రకాలు అయితేనేమో 14 మ్యాచర్లు ఉండాలి, లావు రకాలు అయితే 17 మ్యాచర్లు ఉండాలి. దాన్ని ఇంకా గవర్నమెంట్ పాలసీని మనం ఏం చేయలేదు. గత ప్రభుత్వం 25 ఉన్నా కూడా కొన్నారు కదా. సరే అంటే అది మా అంటే నేను వచ్చి ఏదో చేసి ఉంటుంది కానీ ఆ పరిస్థితి ఎప్పుడు 25 మ్యాచ్లు ఉన్నప్పుడు ఎప్పుడు కొనరు. ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వీళ్ళు ఎట్లా కొంటలేరు కదా అని ఇళ్ళకి తీసుకొని పోతున్నారు. అవి ఇప్పుడు రైతులే చెప్తున్నారు, గతంలో కొనుగోలు చేయడం జరిగింది, ఇప్పుడు కొనట్లేదు అని చెప్పి రైతులే చెప్తున్నారు. ఇంత స్ట్రిక్ట్గా ఎందుకు అడుగుతున్నాం అంటే రేపు
తరుగు వస్తుంది. తరుగు వచ్చినప్పుడు ఆ మిల్లర్ నష్టపోతుంది. తర్వాత రైతు కూడా ఏంటంటే ఈ కొంచెం నువ్వు ఆడబెడుతున్నావు ఇది చేస్తున్నావు ఏంటంటే నీకు 500 రూపాయలు కింటాకి 500 రూపాయలు బోనస్ ఇస్తుంది ప్రభుత్వం. అందువరకు వాళ్ళు కూడా క్వాలిటీ వడ్లు ఇవ్వాలని మిల్లర్స్ అడుగుతున్నారు. తర్వాత మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, అన్ని అంటే 2 మండలాల కొనుగోలు కేంద్రాల్లో మేము ఒకటే చెప్తున్నాం, ఎక్కడ కూడా అర్ధ కిలో కటింగ్ అన్నా ఒప్పుకునేది లేదు అని. ఇంకోటి ఏ మిల్లర్ అడిగినా మాకు చెప్పండి, మేము ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్తున్నాం. కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులకు ఎలాంటి వసతులు ఏర్పాటు చేసింది? తాగుడు నీరు ఉంటుంది, తర్వాత షెడ్స్ ఉంటాయి నీడ కొరకు. తర్వాత తూర్పు పట్టుకుంటామంటే తూర్పు మిషన్లు కూడా పెట్టాం. కొంతమంది తాగు ఉందని చెప్పి వాళ్ళ కొనుగోలుదారులు ఏవో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫై చేయాలి, అది మనం కాదు. వాళ్ళు చూసి మీరు తూరు పట్టాలంటే తూరు పట్టుకోవడానికి అవసరం వస్తే మన పెబ్బేరు మార్కెట్లో పెట్టినాం, రంగాపూర్లో పెట్టినాం, అన్ని దగ్గరలో ఉన్నాయి. టార్పాలిన్లు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. ఉన్నాయి. టార్పాలిన్లు అందరికీ ఇచ్చినాం. ఇంతకుముందు తీసుకుని లేకుండి ఈ 1 వారం రోజుల కింద తీసుకుపోయాను, మాతో లెటర్ రాసి అందరికీ తాటిపాలు సరిపోయినన్ని తాటిపాలు ఉన్నాయి, ఇంకా కూడా ఉన్నాయి. ఒకవేళ ఇంకా అదనంగా కావాలంటే గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా చెప్పి ప్రభుత్వం నుంచి ఇంకా ఒక 1000 తాటిపాలు అయినా తెప్పించుకోగలుగుతుంది. ఈ సందర్భంగా రైతులకు మీరు ఏం చెప్తారు? రైతులకు ఏం చెప్తారు? రైతులకు మీరు చెప్పేది ఏంటంటే దళారీలను నమ్మి, ప్రైవేట్ వ్యక్తులను నమ్మి మోసపోవద్దండి, ప్రభుత్వానికి అమ్మండి. ప్రభుత్వం ఖచ్చితంగా నీ కాంటా చేసిన 48 గంటల్లో నీ డబ్బులు వేస్తున్నారు, వాళ్ళు ఒక 48 గంటల్లో 24 గంటల్లో నీ బోనస్ అమౌంట్ కూడా పడుతుంది. ఈయన ఒక రైతుకు పొద్దున వడ్ల డబ్బులు పడినాయి, సాయంత్రానికి బోనస్ పడ్డది. అందుకని ప్రభుత్వం చాలా చిత్తంతో ఉంది, సీరియస్గా కూడా ఉంది దీని మీద. రైతులకు మాట ఇచ్చినా మేము ఆ రోజు దానికి కట్టుబడి ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు కానీ, మా అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ. సో మేము కూడా రైతులకు ఏం చెప్తారు అనే విషయానికి రాలే. రైతులకు మీరు ఏం చెప్తారు అనే విషయానికి రాలే, సబ్జెక్ట్ రాలే. రైతులకు మీరు ఏం చెప్తారు అన్న క్వశ్చన్కి ఆన్సర్ రాలే అంటున్నా. దళారీలను నమ్మొద్దు, దళారీలకు అమ్మొద్దండి, ప్రభుత్వానికి అమ్మండి. ఖచ్చితంగా మీకు మద్దతు ధర వస్తుంది, మార్కెట్ తీసుకురండి, బోనస్ వస్తుంది. మార్కెట్ తీసుకురండి అని చెప్పండి. మార్కెట్ తీసుకురండి. ప్రభుత్వానికి అమ్మంటే మార్కెట్ ఒకతోనే కాదు, మిగతాతో సెంటర్లు ఉన్నాయి. అట్లా ప్రభుత్వ సెంటర్లలో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. దాదాపు మన పెబ్బేరు మండలంలో 38 కేంద్రాలు ఉన్నాయి. ఐకేపీ అనుకో, సింగిల్ విండోలు అనుకో. ఆ 38లో రైతులు అక్కడ అమ్ముకుంటే బోనస్ వస్తుంది, ధైర్యం ఉంటుంది. రేపు ప్రైవేట్ వాళ్ళకి అమ్మినాక వాడు ఇస్తాడో సస్తాడో తెలియదు. అందుకొరకు ఖచ్చితంగా ప్రభుత్వ సెంటర్లలోనే అమ్మాలి.